కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకునే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని స్టేట్స్లో. అయితే ఇప్పుడు కొన్నిసార్లు క్రిందటిసారి అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇట్లాగా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మూడే 3 రాష్ట్రాల్లో ఉంది. అది కర్ణాటక, తెలంగాణ, అలాగే ఏదైతే హిమాచల్ దగ్గర ఉన్నటువంటి. ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో వచ్చేటప్పటికి హర్యానా కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి ఉంది, కేరళ కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి ఉంది, రాజస్థాన్ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి, ఎందుకంటే 2029 టైంకి కదా, అప్పటికి ఒకసారి అటు వస్తే ఒకసారి ఇటు వస్తుంది కదా, గెలుచుకునే పరిస్థితి ఉంది. అక్కడ మొన్న వీళ్ళు 11 ఎంపీ సీట్లు కోల్పోవడం కూడా అందుకు కారణం కనబడుతుంది. అదే సందర్భంలో పంజాబు, తెలంగాణలో 50-50% ఛాన్సెస్ కనబడుతున్నాయి. పంజాబ్లో క్రిందసారి గెలిచి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుని మళ్ళీ అది వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. అదే సమయంలో తెలంగాణలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పెంచుకుంటుందా తగ్గించుకుంటుందా అన్నటువంటి చూడాలి. ఇకపోతే మణిపూర్, పాండిచ్చేరిలలో కూడా ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే 2029 లోక్సభ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ హర్యానా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, మణిపూర్, పాండిచ్చేరి ఈ 7 రాష్ట్రాలకు సంబంధించి కొంత బలోపేతం అయ్యేటట్టు కనబడుతోంది అక్కడున్న పరిస్థితుల రీత్యా.